నమస్తే వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. బూడిద లారీల రవాణాలో వందల కోట్ల రూపాయల స్కామ్ జరుగుతుందని, ఈ స్కామ్ లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హస్తం ఉందని, రోజుకు 50 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు. శనివారం ఆయన హుజూరాబాద్ లోని వేబిల్లు వద్ద బూడిద లారీలో పట్టుకుని మీడియాకు ప్రత్యేకంగా చూపించు అనంతరం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణ ప్రజలు మొత్తం కూడా ఒకటే విషయం అర్థం చేసుకోవాలి. ఈ లారీలు ఓవర్లోడ్ పోతా ఉన్నాయి. ఇవి వే బిల్లు లేకుండా ఒక లారీ పోవచ్చా? వితౌట్ వే బిల్స్ లారీ పోతున్నాయి అంటేనే మీరు అర్థం చేసుకోండి అది ఎన్ని టన్నులు ఉన్నాయంటే 75-80 టన్నులు ఉన్నాయా, 100 టన్నులు ఉన్నాయా మాకు తెలియదు. ఎందుకంటే వే బ్రిడ్జ్ చూపిస్తలేదు. ఇది 101% ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్న అధికారులు, ట్రాన్స్పోర్ట్ అధికారులు మొత్తం ఎన్టీపీసీ నుంచి తీసుకొని ఖమ్మం వరకు అందరూ అధికారులు సహకరిస్తూ ఇవన్నీ తీసుకుపోతున్నారు. కాబట్టి ఇది వందల కోట్ల రూపాయల స్కాము. డైలీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి 50 లక్షల రూపాయలు దీని మీద అందుతున్నాయని చెప్పి నేను ఆధారాలతో సహా లైవ్ గా చూపిస్తా ఉన్నాను. కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ మంత్రి గారిని బర్తరఫ్ చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. డైలీ పోయే లారీలో దాదాపు 200 నుంచి 300 మధ్యలో ఎవ్రీ డే లారీలు పోతున్నాయి. ఒక్క లారీ ఖర్చు 20 నుంచి 25 వేల రూపాయలు అవుతుంది. లీగల్ గా వే బ్రిడ్జ్ వేసుకొని పోతే 32 టన్నులు మాత్రమే తీసుకొని పోవాలి. వీళ్ళు ఒక్క 32 టన్నుల డబ్బులు కడుతున్నారు లారీ 25 వేలు, కానీ తీసుకుపోయేది 75 నుంచి 80 టన్నులు. అంటే ఆ మిగతా మీదికున్న డబ్బులు అంటే మిగతా మీది ఉన్న 30 వేల నుంచి 40 వేల రూపాయలు ఇవి మంత్రి గారికి పోతున్నాయి. ఈ 40 వేల రూపాయల నుంచి ఈ 30 నుంచి 40 వేలు ఇంటూ 250-300 లారీస్ మీరు వేసుకోండి. మీకు డైలీ మంత్రి గారు సంపాదించిన 50 లక్షల లెక్క మీకు దొరికిపోతుంది, చూసుకోండి. థ్యాంక్ యూ. ఒకటే తెలంగాణ ప్రజలు మొత్తం కూడా ఒకటే విషయం అర్థం చేసుకోవాలి. ఈ లారీలు ఓవర్లోడ్ పోతా ఉన్నాయి. ఇవి వే బిల్లు లేకుండా ఒక లారీ పోవచ్చా? వితౌట్ వే బిల్స్ లారీ పోతున్నాయి అంటేనే మీరు అర్థం చేసుకోండి అది ఎన్ని టన్నులు ఉన్నాయంటే 75-80 టన్నులు ఉన్నాయా, 100 టన్నులు ఉన్నాయా మాకు తెలియదు. ఎందుకంటే వే బ్రిడ్జ్ చూపిస్తలేదు. ఇది 101% ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్న అధికారులు, ట్రాన్స్పోర్ట్ అధికారులు మొత్తం ఎన్టీపీసీ నుంచి తీసుకొని ఖమ్మం వరకు అందరూ అధికారులు సహకరిస్తూ ఇవన్నీ తీసుకుపోతున్నారు. కాబట్టి ఇది వందల కోట్ల రూపాయల స్కాము. డైలీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి 50 లక్షల రూపాయలు దీని మీద అందుతున్నాయని చెప్పి నేను ఆధారాలతో సహా లైవ్ గా చూపిస్తా ఉన్నాను. కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ మంత్రి గారిని బర్తరఫ్ చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. డైలీ పోయే లారీలో దాదాపు 200 నుంచి 300 మధ్యలో ఎవ్రీ డే లారీలు పోతున్నాయి. ఒక్క లారీ ఖర్చు 20 నుంచి 25 వేల రూపాయలు అవుతుంది. లీగల్ గా వే బ్రిడ్జ్ వేసుకొని పోతే 32 టన్నులు మాత్రమే తీసుకొని పోవాలి. వీళ్ళు ఒక్క 32 టన్నుల డబ్బులు కడుతున్నారు లారీ 25 వేలు, కానీ తీసుకుపోయేది 75 నుంచి 80 టన్నులు. అంటే ఆ మిగతా మీదికున్న డబ్బులు అంటే మిగతా మీది ఉన్న 30 వేల నుంచి 40 వేల రూపాయలు ఇవి మంత్రి గారికి పోతున్నాయి. ఈ 40 వేల రూపాయల నుంచి ఈ 30 నుంచి 40 వేలు ఇంటూ 250-300 లారీస్ మీరు వేసుకోండి. మీకు డైలీ మంత్రి గారు సంపాదించిన 50 లక్షల లెక్క మీకు దొరికిపోతుంది, చూసుకోండి. థ్యాంక్ యూ. There is a fly ash which is being going from Peddapalli, from Ramagundam to Khammam via Huzurabad. And each lorry is supposed to go, they are only going to go with 32 tons with way bill. But they are doing this from 6 months. They don't have way bills. And 32 tons of lorry is going of 80 tons. No, this goes via Huzurabad. Okay, this goes via Nalagnur to Huzurabad to Khammam from a highway. And I have already told the DTC yesterday, and I have told him and he left the vehicles on pressure of Mr. Minister, because Minister is involved in this scam. He is taking 40,000 rupees per lorry, and that is every day is around 300 lorries. And he's been earning 50 lakhs every day on this lorry. And this is and actually I stopped 2 lorries today right on the highway. Entire media is here, and I have called the DTC. He said he'll send someone. He told me it's a holiday today, but he said he'll still send someone. He doesn't pick the call.
Who should I hand over these lorries to? Yeah, please. Yeah, please ask him to intervene, and these lorries have to be seized, and all the lorries which are coming have to be stopped. And because all the lorries now, because I stopped both these lorries here, there are at least 60 to 70 lorries from Huzurabad to Karimnagar Algunur. Yeah, please. This is a very big scam, and this is going to become a state issue very soon, because I got it today. Because today, on Monday, I'm going to do a press meet there. I think KCR, KTR are also going to talk on this. This is really going to become a very big. This is a very, very big scam, and it's a serious issue. Because the NTPC ED also should be looking into it, that how is this getting overloaded. This is a serious issue, Collector Garu. I kindly request you to save democracy. Please, these scams have to be stopped by good IAS officers like you all. Please, it is my humble request. Please find out and get it done. Thank you. Thank you, Collector. అయిందా వచ్చిందా ఇంకా ప్రెస్ మిత్రులు ఇంకొస్తారా అందరూ వచ్చిన ఎమ్మెల్యే గారు కొంచెం డ్రైవర్ ఇడే హర్షద్ డ్రైవర్ ఇడే బాబు బండి దివా బండి ఎక్కువ మనం ఎక్కువ అర్జున్ బండి